హాయ్ అండి, నమస్తే. నేను మీ వందన. ఈరోజు స్పెషల్ అయితే మక్క గడక అండి. మా తెలంగాణలో అయితే చాలామందికి ఇష్టం. సమ్మర్లో అయినా వింటర్లో అయినా ఎప్పుడైనా ఇష్టంగా చేసుకొని తింటారు. షుగర్, బీపీ ఇట్లా ఏ ప్రాబ్లం ఉన్న వాళ్ళైనా కూడా ఇష్టంగా తింటారనమాట. అలాగే వాళ్ళ డైట్కి కూడా ఇది చాలా మంచిది. ఇందులో కర్డ్ వేసుకొని తినొచ్చు, లేదంటే సాంబార్, పప్పు ఏ కర్రీ వేసుకొని తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ముఖ్యంగా పులుసులు అయితే ఇంకా బాగుంటాయి అనమాట. నేనైతే ఈరోజు ఇలా పెరుగు వేసుకొని తిన్నాను. నాకు పెరుగుతో చాలా ఇష్టం. ఈ మక్క గడకని ఎలా సింపుల్గా చేయాలో రెసిపీ అయితే చూపిస్తానండి. ఇదైతే మక్క రవ్వ అండి. మనకు మక్కలు దొరుకుతాయి కదా, అదే అండి కార్న్ గింజలు. వాటిని గిర్నీలో ఇలా రవ్వలాగా ఆడించాలన్నమాట. అప్పుడు ఇలా మనకు మక్క గడక కోసం రవ్వ అయితే రెడీ అయిపోతుందండి. ఈ రవ్వని మనము స్టోర్ చేసుకోవచ్చు. ఒక కేజీ వరకు మక్కలు తీసుకుంటే మనకు రవ్వ కూడా చాలా ఎక్కువగా వస్తుందండి. 3-4 మంత్స్ అయినా కూడా బయట పెట్టినా పర్వాలేదు, ఏం పాడు కాకుండా చాలా బాగుంటుందన్నమాట. అలాగే ఇది కొద్దిగా బరకగానే మనము మిక్సీ కానీ లేదంటే మిల్లులో ఇచ్చినా కూడా ఇలాగే రవ్వలాగా పట్టించుకోవాలన్నమాట. అప్పుడే ఈ గడకకు మంచి టేస్ట్ వస్తుందండి. పిండిలాగా మాత్రం మెత్తగా అస్సలు పట్టించుకోకూడదు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసి దీంట్లోకి కొద్దిగా ఆయిల్ అయితే వేసుకుంటున్నానండి నేను. మీరు ఆయిల్ వద్దు అనుకున్న వాళ్ళైతే డైరెక్ట్గా కూడా రవ్వని కొద్దిగా వేయించేసి అప్పుడు దాంట్లో వేడి నీళ్ళు వేసి ఉడికించుకొని చేసుకోవచ్చు. నేనైతే కొద్దిగా స్పైసెస్ అన్నీ వేసుకొని మంచి టేస్టీగా రావడానికి చేస్తున్నాను అనమాట. ఆయిల్ వేడైన తర్వాత దీంట్లోకి పోపు దినుసులు వేసుకున్నానండి. నేనైతే జీలకర్ర, ఆవాలు, అలాగే ఎండుమిర్చి గింజలు మూడింటిని వేసుకొని వేయించుకున్నాను. ఇవి వేగిన తర్వాత దీంట్లో ఒకటి ఎండుమిరపకాయ అయితే వేసుకున్నానండి. కారం ఎక్కువగా తినేవాళ్ళు ఇంకా 2-3 కూడా వేసుకోవచ్చు. అలాగే దీంట్లో కొద్దిగా కరివేపాకు కూడా వేసేసి వేయించుకున్నానండి. ఇలా నూనెలో కరివేపాకు వేగిస్తే మంచి టేస్ట్ వస్తుందనమాట. అందుకని నేనైతే వేసి వేయించుకున్నాను. అలాగే ఒక 6 వరకు వెల్లుల్లి రెబ్బల్ని కూడా కచ్చపచ్చగా దంచేసి ఇందులో అయితే వేసుకొని అంత మంచిగా వేగలాగా కలుపుకోవాలండి. పచ్చిదనం ఏది కూడా ఉండకుండా చూసుకున్నారనుకోండి మంచిగా వస్తుందనమాట. ఇప్పుడు దీంట్లోకి కొన్ని పచ్చిమిరపకాయల్ని నేను ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నానండి. అవి కూడా మంచిగా వేయించుకోవాలి. మీరు తినే కారం బట్టి అలాగే మిరపకాయలు ఉండే కారం బట్టి కూడా మిర్చిని అడ్జస్ట్ చేసేసుకొని వేసుకోండి. ఇప్పుడు ఇదంతా మంచిగా వేగిన తర్వాత నేను దీనిలోకి గుప్పెడు కాజు వేసుకుంటున్నానండి. మీరు కావాలనుకుంటే పల్లీలు కానీ శనగపప్పు, మినప్పప్పు ఏదైనా వేసుకోవచ్చు అండి. నేను కేవలం కాజు మాత్రమే వేసుకొని దీన్ని ఫ్రై చేసుకుంటున్నాను. ఇదంతా మంచిగా ఫ్రై అవ్వాలండి. ఇది ఫ్రై అయిన తర్వాత నేను 1/2 కప్పు మక్క రవ్వతో అయితే ఇప్పుడు గడక అయితే చేస్తున్నానండి. అందుకు 4 రెట్లుగా నీళ్ళైతే మనం తీసుకోవాలండి. 4 రెట్ల నీటిని ఇందులో అయితే నేను యాడ్ చేసుకుంటున్నాను. అంటే 1/2 కప్పు మక్క రవ్వకి నేను 2 కప్పుల నీటిని అయితే వేసుకుంటున్నాను అనమాట. అలా వాటర్ని ఇందులో వేసేసి మంచిగా మరగనివ్వాలండి. నీరు ఎంత బాగా మరిగితే గడక మనకు అంత మంచిగా పర్ఫెక్ట్గా ఉడుకుతుందండి. ఎందుకంటే నీరు బాయిలింగ్ బట్టే పొడి పొడిగా అవ్వడము, ముద్దలాగా అవ్వడము అన్నది ఉంటుందన్నమాట. ఒకవేళ పొడిగా కావాలి అనుకున్న వాళ్ళు 1కి 3 వేసేసి నీళ్ళు ఉడికించుకోండి. లో ఫ్లేమ్ మీద మాత్రమే మనం ఈ కంప్లీట్ ప్రాసెస్ అంతా చేయాలండి. ఇప్పుడు నీటిలో సరిపడంత ఉప్పునైతే వేసుకుంటున్నాను. మనకి ఈ ఉప్పు క్వాంటిటీ కొంచెం ఉప్పుగానే ఉండాలండి వాటర్లో అయితే. ఒకవేళ మీకు బీపీ కనుక ఉండుంటే ఉప్పు అనేది స్కిప్ చేసేయండి. ఎందుకంటే వాళ్ళు ఉప్పు ఎంత తక్కువగా తింటే అంత మంచిది. కాస్త కొద్దిగా అలా టేస్ట్ కోసం చిటికెడు ఉప్పు అయినా వేసుకోండి. లేదు అనుకుంటే బగలు ఉప్పు అంటే మొత్తం ఉప్పు లేకుండా కూడా చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు దీంట్లోకి మనం 1/2 కప్పు మక్క రవ్వని యాడ్ చేసేసుకొని అంత బాగా కలిపేసుకొని మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి. ఖచ్చితంగా ప్రాసెస్ మొత్తం లో ఫ్లేమ్లోనే చేసుకోవాలండి. లేదంటే రవ్వ పర్ఫెక్ట్గా ఉడకకపోతే మనకు కడుపులో నొప్పి కానీ మోషన్స్ కానీ అయ్యే ఛాన్స్ ఉంటుందన్నమాట. అలా కాకుండా ఉండడానికి రవ్వ పర్ఫెక్ట్గా ఉడికేలాగా లో ఫ్లేమ్లో పెట్టి మంచిగా ఉడికించుకోండి మూత పెట్టి. అలా ఒక 10 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకుంటే మనకైతే రవ్వ అన్నది పర్ఫెక్ట్గా ఉడికి మక్క గడక మంచిగా అవుతుందండి. ఇది వేడి మీద ఉన్నప్పుడు ఇలా కొద్దిగా లూజ్గానే ఉంటుందండి. ఎప్పుడైతే మనం స్టవ్ ఆపేసి పక్కన పెట్టుకుంటామో అప్పుడు ఇది గట్టి పడిపోతుందనమాట. మీరు కనుక ఇక్కడే గట్టి స్టేజ్లో ఆఫ్ చేసేస్తే బాగా గట్టిగా అయిపోతుంది. అందుకని ఇలా కొద్దిగా లిక్విడ్ స్టేజ్లో ఉన్నప్పుడే దీన్ని ఆపేసుకోవాలి. గడక ఉడికిందా లేదా అని నేను వేలు పెట్టి చూపిస్తున్నాను. చూసారా ఎంత పర్ఫెక్ట్గా మంచిగా ఉడికిపోయిందనమాట. ఇలా ఉడికిన తర్వాత స్టవ్ కట్టేసి పక్కన పెట్టేసుకోండి. లేదు అంటే దీంట్లో కొద్దిగా కొత్తిమీర
చల్లేసుకున్నా కూడా చాలా బాగుంటుందండి. నేనైతే కొత్తిమీర వేసుకోలేదు, మీరు వేసుకోండి. అలాగే టేస్ట్ ఎలా ఉంది ఈ మక్క గడక రెసిపీ అన్నది కూడా నాకు చెప్పండి. నేనైతే ఇక్కడ ఉల్లిపాయలు పెరుగులో కలిపి రైతాలాగా చేసి దీనిపైన వేసుకొని తిన్నానండి. నిజంగా టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది. చాలా అంటే చాలా బాగుంది. ఉప్పు అలాగే పచ్చిమిరపకాయలు వేసి నేను చేశాను కాబట్టి ఉప్పు కారం 2 పర్ఫెక్ట్గా సరిపోయిందనమాట. ఉప్పు అన్నది ఎప్పుడైనా చూసుకొని కరెక్ట్గా వేసుకోవాలండి, లేదంటే ఉప్పు ఎక్కువ అయిపోతే అస్సలు తినలేము కాబట్టి. ఓకేనా, ఇంతే అండి. సింపుల్గా మక్క గడక మన ఇంట్లోనే చిన్న చిన్న స్టెప్స్తో చేసేసుకోవచ్చు. నేనైతే రైతా వేసుకొని కుమ్మేశానమాట, అంత బాగుంది. వారంలో ఒక 2-3 సార్లైనా ఇలా గడక చేసుకొని తిన్నారనుకోండి, మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయన్నమాట. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, ఎలా ఉందని కమెంట్ చేసి చెప్పండి నాకు. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.